తెలుగుకు స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఏదైతే నిన్న మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు గారు మరి ఏదైతే అసత్య ఆరోపణలు, తప్పుడు ఆరోపణలు మరి తెలుగుదేశం పార్టీపై, మా నాయకురాలు గౌరవ శాసనసభ్యుల సోదరు తంగిరాల సౌమ్య గారిపై, మరి టోటల్గా నంద్యాల నియోజకవర్గంలో అవినీతి జరుగుతుంది, అక్రమాలు జరుగుతున్నాయని మరి ఓపదంపుడు ఉపన్యాసాలు, ప్రెస్ మీట్లు పెట్టి అడావుడి చేసిన సందర్భాలు చూసాం. మరి ఏదైతే మేము అడుగుతా ఉన్నాం జగన్మోహన్ రావు గారిని, ఇసుక ఏదైతే మునేటి ఇసుక మరి అక్రమంగా మునేరులో తోలుతా ఉన్నారంటున్నారో, మేము ఏదైతే మీ గవర్నమెంట్లో మరి అక్రమంగా ఇసుక రవాణా చేస్తుంటే ఎన్నో సందర్భాల్లో కేసర, కంచెల మరి ఆ సరౌండింగ్లో మరి మీరు మీ లారీలకి అడ్డు తగిలి ధర్నాలు చేసి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మరి ఈ విధంగా మేము ధర్నాలు చేసినవి మీకు చూపిస్తాం. మీరు ఏదైతే అక్రమంగా ఇసుక రవాణా చేస్తామంటే లారీలకు అడ్డం తిరిగి మేము ఆ రోజు ధర్నాలో కూర్చున్నాం. కంచెల ఇసుక క్వారీలో లక్షల రూపాయల డబ్బులు మీరు దోపిడీ చేశారు. ఇది వాస్తవం కాదా? మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు గారు నన్ను మరి మా కంచెల కేసుల మేము వాళ్ళు వెళ్ళి తెలుగుదేశం పార్టీ తరఫున ధర్నా చేస్తుంటే ఆ రోజున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఏ నన్ను బూట్ కాల్ పెట్టి తన్ని మరి కారెక్కించిన సందర్భాలు నేను 2-3 సందర్భాల్లో. మరి మీ హయాంలో అవినీతి జరిగిందా? మీ హయాంలో అక్రమ ఇసుక రవాణా జరిగిందా? మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు గారు దీనికి సమాధానం చెప్పాలి. లక్షల రూపాయల కేసుల కంచెల మరి ఇసుక దోపిడీ జరిగిన సందర్భాలు మీ హయాం జరిగింది. మరి ఆ విధంగా ఎన్నో రకాలుగా మరి ఏదైతే జగనన్న లేఅవుట్లు ఉంటే నంద్యాల నియోజకవర్గంలో దాదాపుగా 100 కోట్ల పైబడి ఆ చదువు నిమిత్తం, గ్రామీణ నిమిత్తం 100 కోట్ల పైబడి మీరు దోపిడీ చేశారే. మీరు మీ నాయకులు మీరా అవినీతి పరులు? మేమా? మా గౌరవ శాసనసభ్యులు వారా? మా నాయకులుమా? మరి ఒకసారి మాట్లాడే ముందు మరి ఏదైతే గురి కింద తన కింద నలుపు తెలుసుకున్నట్టు మీరు మాట్లాడటం ఇది చాలా విడ్డూరంగా ఉంది. మరి ఇంకోటి ఏదైతే పట్టాదారులో ఉన్న శాండ్, మరి ఆ రోజు మీ గవర్నమెంట్లో ఏదైతే సొంత భూమిలో ఇసుక తోవడానికి ఆ రోజు పర్మిషన్ ఇచ్చారు. కానీ సొంత భూముల్లో ఇసుక లేకపోయినా ఇసుకున్నట్టు దాన్ని సృష్టించి రెవెన్యూ అధికారుల దగ్గర రికార్డులు తయారు చేసి మీరు సంబంధిత పర్మిషన్ తీసుకొని లక్షల రూపాయలు దోపిడీ చేశారే మీ అనుమతితో. మీ నాయకులు నంద్యాల మండలంలో ఉన్న ఆ రోజున్న వైఎస్ఆర్ పార్టీ నాయకులు మీ అనుమతితో మరి ఏదైతే గరికపాడు చెక్ పోస్ట్ దగ్గర మరి కేసర మరి ఎక్కడి నుండి మరి లారీ తోలుకొని అక్కడ ఒక స్టాప్ పాయింట్ పెట్టారు. అక్కడ నుండి తెలంగాణ తీసుకుతోలారు. ఇది వాస్తవం కాదా? మరి ఈ విధంగా మీరు అన్ని రకాలుగా మీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి మీ ఏదైతే రాష్ట్రాన్ని ఏ విధంగా దోసుకున్నారో ఈ నియోజకవర్గంలో మీరు కూడా అదే విధంగా అవినీతి అక్రమాలు చేశారు, అన్యాయంగా దోపిడీ చేశారు. నంద్యాల నియోజకవర్గంలో సుమారుగా 300 కోట్ల పైబడి మీరు దోపిడీ చేశారని మరి వార్తలు వచ్చాయి. మరి ఏదైతే గౌరవ శాసనసభ్యులు వారు చాలా మంచిగా ఉండబట్టి ఈ రోజు మీపై ఒక కమిటీ చేస్తే ఏదైతే 2019-24 వరకు ఏదైతే నంద్యాల నియోజకవర్గంలో అవినీతి జరిగిందో, ఏదైతే అక్రమాలు జరిగినాయో దాని మీద ఒక ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది. కానీ గౌరవ శాసనసభ్యులు వారు ఆ విధంగా కక్ష సాధింపులు చేయరు. మీలాగా అన్యాయంగా అక్రమంగా మరి మాట్లాడరు. ఎప్పటికైనా మీ యొక్క అసత్య ఆరోపణలను వెనక్కి తీసుకోవాలి, లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. మరి జగన్మోహన్ రావు గారు మరొక్కసారి చెబుతున్నాం, ఆ గౌరవ శాసనసభ్యుల వారు మరి నీతిగా నిజాయితీగా నంద్యాల నియోజకవర్గాన్ని మరి అన్ని రకాలుగా డెవలప్మెంట్ చేస్తూ మరి ముందుకు తీసుకెళ్తున్నారు. మీరు దాన్ని సంతోషించాలి. అంతేకాకుండా ఈ విధంగా మీరు ఇంకా చాలా మరి మీరు చేస్తా ఉన్నారు. మరి దోపిడీ సంబంధించి మరి ఏదైతే 100 పడకల మరి హాస్పిటల్ కానీ, ఏదైతే కేంద్రీయ విశ్వవిద్యాలయం కానీ, మీరు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో మరి ఏదైతే పర్మిషన్ తీసుకున్నారని చెప్తున్నారు. మరి ఏదైతే మీరు పర్మిషన్ తీసుకున్న వాళ్ళ దగ్గర అయితే కేంద్రీయ విశ్వవిద్యాలయం పేరు కానీ, ఆ ప్రభుత్వం సంబంధించి ప్రభుత్వం పేరు కానీ రిజిస్ట్రేషన్ చేశారా మీరు? ఏదే నామకాస్తి ఒక స్టోన్ వేసి మరి ఏదైతే మరి శంకుస్థాపన చేసిన సందర్భాలు అదే మా గౌరవ శాసనసభ్యులు వారు తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉన్నారో గౌరవ మరి విజయవాడ పార్లమెంట్ సభ్యులు వారు వీళ్ళందరూ కలిసి దాని ప్రత్యేకంగా పర్మిషన్ తీసుకొచ్చి అన్ని రకాలుగా 100 పడకల గవర్నమెంట్ పడక హాస్పిటల్ కానివ్వండి, కేంద్రీయ విశ్వవిద్యాలయం కానివ్వండి, మరి ఈ విధంగా నంద్యాలలో అన్ని రకాలుగా టౌన్లో మున్సిపాలిటీలు కూడా అన్ని రకాల ముందుకెళ్తా ఉన్నారు.
మా కంచెల నంద్యాల మండలం కంచెల గ్రామంలో మీరు ఏదైతే మరి ఆ కేసర కంచెల నుండి వెళ్ళే రోడ్లో మరి ఓ బ్రిడ్జి సంబంధించి కింద పడిపోతే మీరు వచ్చి చూసిపోయారు తప్ప మరి ఆ కంచెల గ్రామం ప్రజలు తోటరాలపాడు, తొర్లపాడు, ఏటూరు, విభ్రంతలపాడు సరౌండింగ్ వెళ్ళే ప్రజలు ఇబ్బంది పడితే 6 నెలలకు కూడా దిక్కుతేసాలు లేకపోతే మరి మేము ఆ రోజు చాలా ఇబ్బంది పడే పరిస్థితులు 4 గ్రామాల వాళ్ళు. కానీ గౌరవ శాసనసభ్యుల వారు ఏదైతే మరి మళ్ళా ఫ్లడ్ వస్తే 24లో వెంటనే దాని 34 లక్షల రూపాయలు గ్రాంట్ శాంక్షన్ చేపించి విత్ ఇన్ 3 months లో మరి ఏదైతే ఆ బ్రిడ్జి మరి దాన్ని ఏర్పాటు చేసి పూర్తి చేయడం జరిగింది. ఈ విధంగా నంద్యాల నియోజకవర్గంలో అన్ని రకాలుగా అభివృద్ధి జరుగుతుంటే మీరు ఈర్ష్య, దేశంతో, అసూయతో మీరు మా యొక్క గౌరవ శాసనసభ్యుల వారి మీద మీరు అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఈ యొక్క ఆరోపణలు మీరు వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా జగన్మోహన్ రావు గారిని హెచ్చరిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. నిన్న మాజీ శాసనసభ్యులు మాట్లాడినటువంటి మాటలు చూస్తూ ఉంటే స్థానిక సంస్థలు అనేటటువంటి సంక్రాంతి రాబోతూ ఉంది కాబట్టి ఆ సంక్రాంతి ముందు హరిదాసులు బయటకు వచ్చిన విధంగా స్థానిక సంస్థలు వస్తాయి కాబట్టి ఈ రోజున వచ్చేదో మాట్లాడుతూ ఉన్నారు. వారు చేసినటువంటి విమర్శలు ఏమైనా కానీ తాము చేసినటువంటి పనులే ఎదుటివాళ్ళు చేస్తారన్నటువంటి భ్రమలో మాట్లాడుతూ ఉన్నట్టుగా కనపడతా ఉంది. ఆ రోజున ఇసుక దోపిడీ జరిగిన మాట వాస్తవం అనేది ప్రజలందరికీ తెలుసు. దానికి తగినటువంటి ఫలితాన్ని ప్రజలు అప్పచెప్పారు. అదేవిధంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజున ఆ రోజు సెంటు పట్టా పేరుతో భూముల కొనుగోలులో కానీ ఆ భూములకి గ్రావెల్ కొన్నట్లు చూయించి లక్షలాది కోట్లాది రూపాయలు మరి దుర్వినియోగం చేస్తున్నటువంటి మాట వాస్తవం కాదా? అది అవినీతి కాదా? అది అవినీతిగా మీకు కనపడటం లేదా అని చెప్పి ఈ సందర్భంలో జగన్మోహన్ రావు గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి పేకాట్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీరు స్వగృహంలోనే పేకాట ఆడిస్తా ఎవరో ఎక్కడో పేకాటలు ఆడిస్తున్నారని మాట్లాడేటటువంటి తీరు హాస్యాస్పదంగా ఉంది. ముందు మీరు మీ ఇంట్లో పేకాట బంద్ చేసి తర్వాత వేరే విషయాలు మాట్లాడితే బాగుంటుందని ఈ సందర్భంగా వారికి సలహా ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి ఏ వార్తలు రాయించుకొని ఆ వార్తలు చదువుతూ ఉన్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఆ అలవాటు ఉన్నది మీకు. ఈరోజు కూడా మీ పక్కన ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది భూదోపిడీ చేసినటువంటి వ్యక్తులు ఆ వ్యక్తులతో మరి కథనాలు రాయించుకొని ఆ కథనాలని పత్రికలకు అందిస్తూ ఉన్నటువంటి విషయాన్ని కూడా మీరు గమనించాలా. ఏదైతే మీరు చేస్తూ ఉన్నారో ఆ పనులే ఎదుటి వాళ్ళు చేస్తూ ఉన్నారనుకొని మీరు భ్రమపడుతూ ఉన్నటువంటి విషయంలో కూడా మీరు మేల్కొనాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆ రోజున మున్సిపాలిటీలో సొమ్ములు పెట్టి మరి రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని అలంకరించినటువంటి తీరు కానీ లేకపోతే ఫ్రూట్ మార్కెట్ పేరుతో మరి అనుమతులు లేకుండా షెడ్లు ఏర్పాటు చేసినటువంటి తీరు కానీ ఇవన్నీ కూడా మీ అవినీతికి ఈరోజు కూడా నిదర్శనంగా నిలబడున్నాయనేటటువంటి విషయాన్ని మీరు గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అయినా ప్రజలు ఎవరు అవినీతి చేశారు, ఎవరు స్వచ్ఛంగా ఉన్నారనే దానికి మొన్న 24లో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పే ఒక చక్కటి ఉదాహరణ అనేటటువంటి విషయాన్ని మీరు గమనించాలా. మీ యొక్క మాయమాటలు నమ్మి ప్రజలు తిరిగి బోల్తా పడేటటువంటి అవకాశమే లేదన్న విషయాన్ని కూడా మీరు గుర్తెరగాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు అనవసరమైనటువంటి మాటలు మాట్లాడి అనవసరమైనటువంటి అపవాదులు మోపి మీరు కనుక మరలా ఇటువంటి వార్తలు ప్రచురితం అయితే మీరు దానికి తగినటువంటి మూల్యాన్ని తప్ప చెల్లించాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు మార్కపుడి వరకుమార్, నందిగామ నియోజకవర్గ టీడీపీ ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్. మన మాజీ ఎమ్మెల్యే గారు మొండితక జగన్మోహన్ రావు గారు కేంద్రీయ విశ్వవిద్యాలయం నుంచి ఎన్నిసార్లు సౌమ్య గారు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా కానీ పదే ఉత్తిత్తి బ్యాంక్ గత గవర్నమెంట్లో ఉత్తిత్తి బ్యాంక్ అనే పాత సినిమాల్లో ఉండేది. అదే పందాగా తెల్ల పేపర్లు పట్టుకొని మొత్తం రాష్ట్రం మొత్తం తిరిగి కేవలం సంతకం కూడా చేయించకుండా ఆ కేంద్ర విశ్వవిద్యాలయం మేము తెచ్చామంటున్నారు. కేంద్ర విశ్వవిద్యాలయం వచ్చింది మన డిసెంబర్ 6వ తారీఖు 2024. అప్పుడు ఎమ్మెల్యే గారు ఎవరు? నందిగామ నియోజకవర్గానికి తంగిరాల సౌమ్య గారు. కేంద్రం క్యాబినెట్ వేసింది డిసెంబర్ 6వ తారీఖు 2024. ఆ రోజు భారతదేశం మొత్తము 85 కేంద్ర విశ్వవిద్యాలయాలు వస్తే మన ఆంధ్ర రాష్ట్రానికి 8 వస్తే వాటిల్లో నందిగామ ఒకటి వచ్చింది. ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి రెండు సౌమ్య గారు తీసుకెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో పరపతి పోయింది. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పరపతి పోయింది కాబట్టి దాన్ని
కప్పిపుచ్చుకోవడానికి సౌమ్య గారి మీద మా నాయకుల మీద లేనిపోని అపనింద వేస్తున్నాడు. ఆయన గవర్నమెంట్లో ఏదైతే ఆర్థిక వనరులుగా ఉపయోగించుకున్నాడో ఇసుక కానీ మట్టి కానీ ప్యాకెట్లు కానీ అందరూ అలాగే చేస్తారనే ఆలోచనలో భ్రమంలో ఉన్నారు. మీరు చేసినట్టు మేము చేయమండి. మా నాయకులు కానీ మా ఎమ్మెల్యే గారు కానీ పేద ప్రజల అభివృద్ధి సంక్షేమమే మా నాయకులకు కానీ మా ఎమ్మెల్యే గారికి కానీ ముఖ్య భూమిక పోషిస్తారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఎవరు మీ ఇంటి ముందు రోడ్డు వేసింది ఎవరు? ఎవరు మీకు అనుమానం ఉంటే ఎదురుబడి మాట్లాడుకుందాం అంటే మీరు కబుర్ చేయండి, ఎక్కడైనా కూర్చుందాం మాట్లాడుకుందాం. అంతేగాని ఎవడో రూపాయికి ఆశపడి ఏదో వీడియోలు పెట్టో అవి పెట్టో ఇవి పెట్టో అది కరెక్ట్ కాదు. అది ఉన్నదాన్ని మాత్రం మీరు జాగ్రత్త. మీరు చేసిన తప్పులు ఏంటండి? మేము ఎన్ని టిప్పర్లు పట్టుకోలే, మేము ఎన్ని రేతులు మేము పట్టుకోలే. సీఏ గారు మమ్మల్ని తీసుకొచ్చి జీపులు ఎత్తేసారు. ఆ ఎత్తేసిన రోజులు మీరేడు పోయారు. మీరేం పైన ఉండే దొంగతనాలు చెప్పాడు. అన్ని రాజకీయంగా గ్రామాలు ఉసుక మొత్తం కూడా మీ ఆధ్వర్యంలో మొత్తం అమ్మారు కండి. మేము ఎంత ఇది చేసినా కూడా కనీసం కేసు కూడా లేదు మీ మీద. అంతా ఇది చేశారు మీరు. మా శాసనసభ్యురాలు వచ్చిన తర్వాత ప్రతిసారి కూడా రోడ్లు పడ్డాయి, అన్నీ పడ్డాయి. ఇప్పుడు ట్యాంకర్లు కడుతున్నాం, మంచి ట్యాంకర్లు. ఇంటింటికి పప్పు కూడా ఇస్తాం. అది ఇస్తాం.